గుడ్ ఈవినింగ్ దేవుని బిడ్డలారా. ప్రైజ్ ద లార్డ్. హ్యాపీ గుడ్ ఫ్రైడే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ చివరి రాత్రి రేపు పునరుత్థానుడై తిరిగి లేచే యేసయ్య, మరి ఈ దినము చివరి రాత్రిగా ఆయన మాటలు ధ్యానం చేసుకుంటూ రేపటి దినము పునరుత్థానుడై తిరిగి లేచిన దినాన్ని మనందరము సంతోషముగా, సమాధానముగా, ఉత్సాహంగాను మరి ఆయన నామాన్ని హెచ్చిస్తూ జరుపుకోబోతుండగా ప్రభు మనకిచ్చిన ధన్యతను బట్టి, భాగ్యాన్ని బట్టి, పరిశుద్ధాత్మదేవుని ఈ 40 దినముల ఆత్మ నడిపింపును బట్టి, పరిశుద్ధాత్మని నడిపింపును బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. రండి రాత్రి మరి యేసుక్రీస్తు కల్వరి కృప మినిస్ట్రీ ద్వారా మా కుటుంబం ద్వారా మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానాలు, వందనాలు నేను తెలియజేస్తున్నాను. నా ప్రియ బిడ్డలారా, రండి ఈ రాత్రి మన దైవజనులని ఇవాన్స్ బిడ్డల్ని, ఫేస్బుక్ స్నేహితులను ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకమైన ఆహ్వానాలు నేను తెలియజేస్తుండగా నా ఆహ్వానాన్ని గౌరవించి యేసయ్యని ప్రేమిస్తూ యేసయ్యని మహిమపరచడానికి అందరూ కూడా చకచక రావాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. మరి మనం ప్రార్థన చేసుకొని ప్రార్థన పూర్వకంగా ప్రభువుని గణపరుస్తూ శ్రేష్టమైన ఈ చివరి రాత్రి శ్రేష్టమైనటువంటి దేవుని మాటను మనం ధ్యానం చేసుకొని ప్రభువుని గణపరుస్తాం, ప్రభువుని కొనియాడదాం, ప్రభువుని మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం కళ్ళు మూసుకొని. తండ్రి, మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మరి నాయన చివరి రాత్రి మరి నాయన 40 దినములు ముగించుకొని చివరి రాత్రి నేను ఆరాధిస్తూ నీ మాటలో ఉన్న జీవాన్ని, అర్థాన్ని, అంతరార్థాన్ని, జ్ఞానమును, వివేకమును, నెమ్మదిని, సమాధానమును, ఆరోగ్యమును, విజయాన్ని మేము చూచుటకు సహాయం అందించమని ఈ 40 దినములు తండ్రి మీ కృపచేత మాత్రమే మేము చేయగలిగినాం. నీ కృపచేతనే మేము నడిపింపబడ్డాం. నీ కృపని చేతనే ఉపవాసములు విజయాలు చూసాం. అందుని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు, మాకు ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ రాత్రి నా బిడ్డల్ని, నా ఇంటి వారిని, వస్తున్న బిడ్డల్ని, వారి ఇంటి వారిని, ఈ దాసురాల్ని, నాయన అందరినీ కూడా మీ ఆత్మ స్వాధీనంలోని మీ రక్తం కిందికి, కృప కిందికి తీసుకొని వస్తున్నా అయా మీ కృప కలుగును గాక. ఈ రాత్రి ఆరాధిస్తుండగా ఆరాధనపై ఆశీనుడైంది. ఉదయకాలం నాయన మరి స్తుతించడానికి మరి నాయన ర్యాలీలో పాల్గొని కృపనిచ్చావు. అందుని బట్టి నీకు స్తోత్రములు. కనుక మరలా సాయంకాలం నీ చిత్తం జరిగించుటకు ప్రభా నీ దాసరాల్ని బలపరిచి శక్తినిచ్చి తిరిగి నీ మాటలు ప్రకటించుటకు నీవు ఇచ్చిన కృపకై నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఈ కొద్ది ప్రార్థన మనవులు నీ పాద సన్నిధికి సమర్పిస్తూ కరెంటు లైవ్ నెట్ అంతా మీ స్వాధీనించుకున్న అపవాది వంతంత్రంలోని సమూహాలు, అనుచరుల యొక్క, యెజబేలుల యొక్క ప్రభావాలు యేసుక్రీస్తు అధికారం కలిగిన నామమున బంధిస్తున్నాను. యేసుక్రీస్తు అధికారం కలిగిన నామమున బంధిస్తున్నాను. మీ సన్నిధి తోడుగా నుంచి క్షేమము కలుగజేసి మీ నామానికి మహిమ తెచ్చుకునమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చక్కటి పాట పాడుకొని ప్రభుని గణపరుస్తాం, ప్రభుని కొనియాడదాం, ప్రభుని మహిమపరుస్తాం. ప్రియ బిడ్డలారా, థ్యాంక్ యూ లార్డ్. మరి హోసన్న సాంగ్స్ నుంచి చక్కటి పాట మనం ఆరాధిస్తాం, ప్రభుని గణపరుస్తాం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. సాంగ్ నెంబర్ 174, 174 పాట పాడుతూ
ప్రభువును మనం గణపరుద్దాం, ప్రభువును కొనియాడదాం, ప్రభువును మహిమపరుస్తాం. హల్లెలూయా. లార్డ్ జీసస్. యేసయ్య కనికర పూర్ణుడుగా మనల్ని బలపరిచి మనల్ని నడిపించి, హల్లెలూయా, మరి ఎంతవరకు 2025లో ఉపవాసము దినాలలో మనతో ఉండి శత్రువు ఎంతో క్రైస్తత్వాన్ని గలిబిలి చేసినప్పటికీ ఉపవాసాలు కంటిన్యూ చేసుకునే కృప దేవాదేవుడు మనందరికీ అనుగ్రహించినందుకు ఆయనకే మహిమ కలుగును గాక. స్తుతిద్దాం, గణపరుద్దాం, కొనియాడదాం. చక్కగా నాతో పాటు నేను పాడుతుండగా మీరు ధ్యానం చేస్తూ మరి నాతో పాటు మీరు స్తుతించవలసిందిగా చివరి రాత్రి స్తుతి ఆరాధన ప్రభుకు చెల్లిద్దాం. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. మనోహరమైన ప్రేమ చూపించాడు, కలువరి ప్రేమ. హల్లెలూయా. అది ప్రపంచంలో ఎవరు చూపించలేని ప్రేమ ఆయన చూపించాడు. కనికర పూర్ణుడుగా ఆయన ప్రేమను చూపించి, హల్లెలూయా, ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే ఆ ప్రేమలోనే బ్రతుకుతున్నాం. ప్రియబిడ్డ, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్తుతిద్దాం. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. సర్వ సంపదలకు ఆయన ఆధారం, ఆయనే మన సంతోషం. ఆయనతోటే సంతోషం, వేరే లోకంలో ఏం లేదు. పిచ్చి సంతోషం అది. హల్లెలూయా. ఆయనలో సంతోషము జీవము కలిగిన సంతోషం. హల్లెలూయా. స్తుతిద్దాం. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. నీవే నా సంతోషగానము. స్తుతిద్దాం. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. ఓ యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నా వలన ఎదియు ఆశించకయే ప్రేమించితివి, నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి. మన వల్ల ఏది ఆశించని ప్రేమ యేసయ్య ప్రేమ. ప్రేమించారా? అందుకే నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్యను ప్రేమించడం అంటే ఎలా తెలుసా? ఆయన మాటలు వినాలి, ఆయన ఆజ్ఞలను పాటించాలా, ఆయన మాటను గౌరవించాలా, ఆయన మాటలో నిలబడాలా. అదే ఆయన
సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. ఓ యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు. చూసారా, మన కొరకే భూమి ఆకాశములు సృష్టించాడు, దానిలోని సమస్తం సృష్టించాడు. ఇంకా మనకు తెలియని ఆశీర్వాదం ఎంతో ఉంది ఆయన పరలోకనిధిలో. కానీ ఆయన పొందుకోవడానికి ఏం చేయలేకపోతున్నామంటే ఆయన ప్రేమించలేకపోతున్నాం. అంటే ప్రేమ అంటే ఆయన మాటలు వినలేకపోతున్నాం, ఆ మాటలో మనం నిలబడలేకపోతున్నాం కనుక ఆయన మన కొరకు దాచించిన మేలులను ఇంకా మనం అనుభవించలేకపోతున్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, సర్వము ధారాళముగా ఇవ్వగలిగే దేవుడు సర్వము ధారాళముగా తన ప్రాణమునే ఇచ్చిండు, తన రక్తమునే ఇచ్చిండు. ఒక్క చుక్క రక్తం కూడా ఆయన శరీరంలో పెట్టుకోకుండా మన కొరకు ధారాళంగా ఇచ్చిన హల్లెలూయా. నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు. దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారిని. ఇశ్రాయేలుకు దాహం వేస్తుందంటే దేవుడా దాహం వేస్తుందా? సరే సరే, మోషే దాహం వేస్తుందంటే చూసుకో అన్నాడా దేవుడు? అయ్యా దాహం అవుతుందంట వాళ్ళకి. మోషే నీ చేతిలో కర్ర ఉందిగా, మాట్లాడు, నేను మాట్లాడమంటే ఆయన కొట్టిండు. ఆయన కోపం వచ్చింది, అయినా కూడా బండల్లో నీళ్ళు ఇచ్చాడు. బండలాంటి మన బ్రతుకుని, ఎండిపోయిన బ్రతుకుని, ఏ మంచి లేని బ్రతుకుని, అసలు ఆలోచననే కోల్పోయిన మన బ్రతుకుని చిత్రింపజేసేది యేసయ్య ప్రేమ, యేసయ్య కృప. ఆ బండలాంటి జీవితాన్ని ఆశీర్వదిస్తాడు దేవుడు. దాంట్లో జీవాన్ని, నీటిని ఉప్పింపజేసే దేవుడు మనం కలిగి ఉన్నాం. Thank you, Lord. దాహము తీర్చుటకు బండను తీర్చిన ఉపకారివి, అలసిన వారి ఆశను తృప్తిపరచితివి. అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము. అలసిన వారి ఆశను తృప్తిపరచితివి. అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము. అనంత కృప పొంది ఆరాధింతును జీవితాంతము. ఓ యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. ఓ యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. ఓ యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. మనోహర ప్రేమకు నిలయుడా. Thank you, Lord. వలన బలము నొందిన వారే ధన్యులు. ఇలాగా 40 రోజులు, ఈ 40 రోజులే కాదు 50 రోజులు, ఇంకా ఎన్ని రోజులైనా ఉపవాసం ఉండి ఆయన ఆత్మ బలముతో నింపబడి, ఆయన వాక్య బలంతో నింపబడిన వారంట ధన్యులు. ఆయనతో సావాసం చేసేవారు ధన్యులంట. హల్లెలూయా. కోట్లు, మిలియన్లు, కార్లు, పెద్ద పెద్ద అంతస్తులు కట్టుకున్న వాళ్ళు ధన్యులు కాదని, ధన్యులు కాదు దేవుని దృష్టిలో. దేవుని దృష్టిలో ఆయన వెంబడించిన వారు, ఆయన మాట వినేవారు, ఆయన వలన బలం పొందుకున్న వారు ధన్యులు. హల్లెలూయా. ఆమేన్. నీ వలన బలము నొందిన వారే ధన్యులు.
భాషాందరిక లౌర్య కురానమా సెకేతెరే మెహందుల్లా రస్య గ్లోరి ఖమమమ శికందరాల రాసి అంతరిక లౌర్య. నైనా మీకు స్తోత్రం. ఈ కొద్ది స్తుతి ఆరాధన నీ పాద సన్నిధికి సమర్పిస్తూ మా స్తుతి ఆరాధన అంగీకరించిన మా తండ్రి, ఆత్మపూర్ణులుగా ఇంకా మేము ఆరాధించటకు మాకు నేర్పించయ్యా. నీ ఆత్మతో నింపబడి ఆరాధించే ఆ కృపతో మమ్మల్ని అభిషేకించమని ఈ స్తుతి ఆరాధనను అంగీకరించి నాయన మమ్మల్ని దీవించినందులకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామం పేరిట స్తుతించి సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కగా చప్పట్లతో యేసయ్యను గట్టిగా గణపరుస్తాం ప్రియబిడ్లారా. హల్లెలూయా. దేవాదేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఈ రాత్రి విలువైన దేవుని మాటను ధ్యానం చేసుకుందాం. ప్రభువును మరి ప్రభు మాట మనని బ్రతికించునుగాక, మనని సరిచేయునుగాక, మనని ఆయన రాజ్యములో నిలవరమైన రాజ్యానికి మనందరినీ సిద్ధపరుచునుగాక. ప్రియబిడ్లారా, మరి ఆయన మాటే మనల్ని బ్రతికిస్తుంది. ఆయన మాటే మనకు జీవం. మన బ్రతుకు ఎలాగ నడవాలో నేర్పిస్తుంది ఆయన మాట మాత్రమే. ప్రపంచంలో ఏ మనిషి నేర్పించినా మనిషి మారడు. హల్లెలూయా. ఇది బైబిల్ సత్యం. హల్లెలూయా. ఇది సత్యం. ఏ మనిషి ఎవరు చెప్పినా మనిషి మారలేడు. కానీ మానవ రూపములో దైవత్వము, మానవుని రూపములో ఉన్న దైవత్వము ఆయన రూపాన్ని పోలి సృష్టించబడ్డ మానవుడు ఆ దైవత్వం యొక్క మాట మాత్రమే ఆ మానవుడిని మారుస్తుంది. మరెవ్వరు మానవుడు మారలేడు. అది అసాధ్యము. ఇది సత్యము. ఇది వాక్య సత్యం. హల్లెలూయా. కనుక ఆ మాట మారాలి అంటే పరిశుద్ధుడైన దేవుని, జీవం కలిగిన దేవుని మాట జీవం లేని మనకి బ్రతుకును మారుస్తుంది. హల్లెలూయా. జీవం ఇచ్చింది, ఇక బ్రతుకును మారుస్తుంది. హల్లెలూయా. మరి రాత్రి చక్కటి మాటను ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. వండర్ఫుల్ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఇక్కడ యేసయ్య యొక్క ఉన్నతమైన మాటను మనం ధ్యానం చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇక్కడ రోమా పత్రిక మరి 3వ అధ్యాయము 8వ వచనము నుంచి దేవుని యొక్క కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకొని ప్రభువును మనం ఈ రాత్రి గణపరుస్తాం ప్రియబిడ్లారా. మేలు కలుగుటకు కీడు చేయుటకును మేము చెప్పుచున్నామని కొందరు మమ్మను దూషించి చెప్పిన ప్రకారము మేమెందుకు చెప్పరాదు? హల్లెలూయా. అటు వారికి కలుగు శిక్షావిధి న్యాయమే. హల్లెలూయా. 9వ వచనం. అలాగైనా ఏమందుము? మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా? ఎంత మాత్రము కాము. యూదులేమి, గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని మరి ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము. ఇందును గూర్చి వ్రాయినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెతుకువాడెవడునూ లేడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికే స్తోత్రములు, మహిమ కలుగును గాక. అందరూ త్రోవ తప్పి ఏకముగా పలికి మారిన వారై మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసం చేయుదురు. వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది. వారి నోటి నిండా మరి శపించుటయు పగయు ఉన్నవి. మరి రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి. శాంతి మార్గము
వారు ఎరగరు. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. ప్రతి నోరు మూయబడినట్లు సర్వలోకము దేవుని శిక్షకు పాత్ర మగునట్లును ఇదిగో ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రములకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. హల్లెలూయా. ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎటిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతిమంతుడగుచున్నది, నీతి బయలుపడుచున్నది. ఎట్లనగా ధర్మశాస్త్రం ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నది. అది యేసుక్రీస్తు నందలి విశ్వాసమైనదై నమ్మువానికి నీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఏ భేదమును లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అయ్యా, ఈ రాత్రి మాతో మాట్లాడు. నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతాం. నీ మాటే మమ్మల్ని బ్రతికిస్తుంది, మాకు అర్థం తెలియజేస్తుంది. మేము నీ కొరకు బ్రతకాలంటే నీ మాట మాకు అర్థం కావాలి. లోకములో గలిబిలుంది, ఎవరు బోధలు ఎట్లున్నాయో అర్థం కావట్లే. కానీ నీ ధర్మశాస్త్రాన్ని ఉన్నది ఉన్నట్లుగా సత్యముగా మాకు తెలియబడినట్లు కృపచూపు తండ్రి అని మనం అడిగినట్లయితే సూటిగా మనతో మాట్లాడతాడు పరిశుద్ధ ఆత్మదేవుడు. అరటిపండు ఒలిసి మనం ఎలా తింటామో, చిన్న బిడ్డకి ఎలా ఇస్తామో, పరిశుద్ధ ఆత్ముడు దేవుని యొక్క మాటను ఇట్లా మనకి విడమరిచి సత్యమును గలిబిలి కాకుండా సత్యముగానే ప్రకటిస్తే మర్మములతో కూడిన ఆయన మాటను మనకు బోధిస్తాడు ప్రియబిడ్డలారా. అందుకే సత్యాన్ని జాగ్రత్తగా తెలుసుకోవాలా. హల్లెలూయా. సత్యాన్ని ఎక్కడ కూడా గలిబిలిగా ఆచరించొద్దు, గలిబిలిగా వినకూడదు. సత్యాన్ని పరిశీలన చేసే క్రైస్తవుడుగా, పరిశీలన చేసే దైవజనుడుగా, ప్రకటించే దైవజనుడుగా ఉన్నట్లయితే సంఘము సత్యమందు ప్రతిష్ఠ చేయబడుతుంది. హల్లెలూయా. కనుక రాత్రి ప్రభువా మాతో మాట్లాడు. నీ మాట ద్వారా మేం బ్రతుకున్నట్లు కృపచూపమని ప్రార్థిస్తూ నాయనా మాకు మాట్లాడమని ఈరోజు రాత్రి అడుగుదాం తండ్రి. నీ మాట ఈ రాత్రి మాకు అర్థము కావాలి, గ్రహించే శక్తిని మాకు అనుగ్రహించండి. సత్యములోనే మేము జీవించుటకు, సత్యములోనే ప్రతిష్ఠ చేయి. సత్యాన్ని మాకు అర్థమవుటట్టుగా మాకు సహాయం చేయి. ఈ సత్యములోని మర్మాన్ని మాకు తెలియచేయి. ప్రభువా మీకు స్తోత్రాలు. నీ కృపను అందించమని ప్రార్థిస్తూ నీ దాసురాల్ని సిలువ చాటున మరుగుపరుచుకుని మాతో మాట్లాడమని. ప్రభువా నీవు మాట్లాడితేనే మేము బ్రతుకుతాం. మానవుడి ఆలోచన ద్వారా నీ మాటలు పలుకుతే అర్థం కాదు, కానీ నీవే నీ దాసుల్లో నీవు మాట్లాడితే సంఘము జీవిస్తుంది, సంఘం ఎత్తబడుతుంది, సంఘము నీ కొరకు బ్రతకగలుగుతుంది. ప్రభువా అట్టి కృప నీ దాసులు దాసురాన్లకి సంఘానికి అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకునమని, మాతో అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. నా ప్రియ సంఘమా, ఇక్కడ పౌలు గారు రోమ సంఘానికి తెలియజేస్తున్న మాట ఏంటంటే, చక్కగా విన్నాం కదా. ఏమని విన్నామంటే, ఇక్కడ 8వ వచనంలో మేలు కలుగుటకు కీడు చేయదమని మేము చెప్పుచున్నామని కొందరు మమ్మల్ని చూపించి చెప్పు ప్రకారం మేమెందుకు చెప్పరాదు. చూసారా పాపం, పౌలులో ఎక్కడైనా తేడా ఉందండి? 12 మంది శిష్యుల్లో అధిక సంఘాలు కట్టింది పౌలు మాత్రమే. ఇంకా బైబిల్లో సరిగ్గా రాయబడలేదు కావచ్చు. ఆయన సంఘాలు అంతగా అంటే
12 మంది శిష్యులు కంటే ఎక్కువ పాపి ఆయనే. కానీ ఎక్కువ పాపి ఆయనే, ఎక్కువగా సంఘాలు కట్టించింది దేవుడు ఆయన ద్వారానే. హల్లెలూయా. కనుక ప్రభు కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డ గొప్ప హీరో పౌలు గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అసలు దేని మీద అతనికి ఆశ లేదు, కోరిక లేదు. సమస్తము సిలువ వేసుకున్నాడు. ఎంత చూశాడు, ఎంత దుర్మార్గుడు, ఎంతగా దేవుని కొరకు త్యాగం చేయబడ్డా అంటే స్వరూప దర్శనము చూశాడు. అందుకే మనకి దేవుని మాట మన హృదయాలు దర్శించేటట్లుగా మనం వినాలి. ప్రకటించేవారు కూడా ఆత్మపూర్ణులుగా ప్రకటిస్తేనే వినేవారికి వారి హృదయము తెరవబడి, మనోనేత్రాలు తెరవబడి ప్రభు కొరకు, ప్రభును ప్రేమించాలి, ప్రభు కొరకు బ్రతకాలని ఆశ కలుగుతుంది. ప్రియబిడ్డలారా, దుర్మార్గుడు, దుష్టుడు, హింసకుడు, హానికరుడైన పౌలు మరి ఇంకా సంఘాన్ని హింసించడానికి వెళ్తుండగా దర్శించింది ఆ ప్రేమ కలిగిన తండ్రి యొక్క హృదయము. సౌలా సౌలా, ఎవడవయ్యా నువ్వు, నాతో నీకేం పని, ఇదిగో నా ప్రజలను నువ్వు హింసిస్తున్నావు. ఈరోజు ఈ చివరి దినాల్లో పాస్టర్, దైవజనుడు, ఇవాంజలిస్ట్ అయినా కొంత ఈరోజు విన్నప్పుడు కొంతమంది దైవజనులే అసలు నిజంగా తెలివిలేక మాట్లాడతారో తెలివిండి మాట్లాడతారో అర్థం కావట్లేదు. కానీ ఆయన ఒక సువార్థికుడు, ఒక జ్ఞాని, దేవుని కొరకు నిలబడ్డ ఒక సేవకుడు. ఆయనకి సంఘం లేకపోవచ్చు, ఆయన పిలుపది, ఆయన పరిచారకుడు, దేవుని సేవకుడే. వేరే వాళ్ళు సేవకుడా అంతగానో అవసరమా ఆయన అంత గణపరచటం? ఎంత బాధాకరం కదా ప్రియబిడ్డలారా. మనకి ఇంత ద్వేషాలు ఉంటే ఒక మనిషికి ఇచ్చిన జ్ఞానాన్ని ఆ మనిషి తన ప్రజల కోసం, దేవుని కోసం నిలబడి పోరాడే పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి మరి లోకమును విడిచిపెట్టి వెళ్ళిపోయి దుర్మార్గుల చేతికి అప్పగించబడ్డప్పుడు అసలు మనం ఎంతగా ఇది కావాలా, ఎంతగా అతని గురించి కరెక్ట్గా తెలుసుకోవాలి, పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఒక మాట మీకు తెలియజేస్తా చూడండి. అదే రోమపత్రిక 2వ అధ్యాయములో, కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నువ్వెవడవైనను సరే నిరత్తుడవై ఉన్నావు. దేని విషయములో ఎదుటివానికి నీవు తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవు. చూసారా, దేవుని మాట ఏం సెలవిస్తుంది? తీర్పు తీర్చేవాడు దేవుని దృష్టిలో నేరస్తుడు. హల్లెలూయా. అసలు ఒక్కసారి ఆ వ్యక్తిని చూస్తే నిజంగా ఆత్మ కలిగిన వాడు, ఆత్మతో నింపబడ్డవాడు, ఆ ఒక దైవజనుని చూస్తే, ఆయన క్రియను చూస్తే తెలిసిపోవాలా, ఒక మాట అంటానికి కాదు. హల్లెలూయా. కనుక నువ్వు నేరస్తుడు అని దేవుని లేఖనం సెలవిస్తుంది. పౌలు గారు కూడా చెప్తున్నాడు, ఎదుటివానికి నువ్వు తీర్పు తీరిస్తే నువ్వు నేరస్తుడవు. కనుక తీర్పు తీర్చుకొనుచున్నావు, నీవే తీర్పు తీర్చుకొనుచున్నావు. అతని ఏడలో మొదటిది నువ్వు నేరస్తుడవి, రెండవది నీవే తీర్పు తీర్చుకుంటున్నావు. బీ కేర్ఫుల్, జాగ్రత్త అని ప్రభు అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు రోమా సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ దైవ సేవకులను కూడా దూషిస్తుంది సంఘం గనక మాట్లాడుతుంది. మరి అతని గురించి, అన్న గురించి అలా మాట్లాడితే సేవకుడు కాదు. ఎందుకు కాదు? ఆయన దర్శనం చూశాడు, ఆయన ఉత్తరప్రదేశ్కి వెళ్ళమన్నాడు, యవనస్తుల మధ్య వాడబడ్డాడు, అనేక యవనస్తులు రక్షించారు. ఆయన ప్రభు కొరకు మరి హైందవ గ్రంథాలు మేధావి, చాలా మేధావి. ఆయన సంఘము లేకపోవచ్చు కానీ మహామేధావి. ఈరోజు కొద్దిగా క్రైస్తవేత్తరులు, కొద్ది నాయకులు ఆయన గురించి రీసెర్చ్ చేస్తే మాట్లాడుతున్నారు ఏంటంటే, నేను ఈరోజు కాస్త విన్నాను. మరి మనకు లైవ్ ఉంది కదా, ఇంకా నెట్ కూడా కొద్దిగా సహకరించదని ఇదిలో కాస్త ఫ్రీగా ఉండి నేను చూశాను. ప్రియబిడ్డలారా,
దేవుడు ఒక చట్టం వచ్చింది, ప్రపంచం ఒక చట్టం ఇచ్చింది. ఆ చట్టమును గెలిచేవాడు ఒకే ఒక్కడు, ఆయనే ప్రవీణ్ పగడాల. క్రైస్తవుల పక్షంగా, దేవుని పక్షంగా. శత్రువుకు తెలుసు అతను మాట్లాడే శక్తి. అంటే అసలు లాయర్ లేకుండా హైకోర్టులో ఉండే వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉంటారండి? ఒక లాయర్ లేకుండా మాట్లాడే దమ్ము ఎవరికైనా ఉంటుందా? ఆలోచించండి మీరు. ఉంటుందా? ఉండదు. అది దైవీకమైన శక్తి. అది ఆయన దేవునితో అనుబంధం చేసుకున్న వ్యక్తి. ఆయన దేవుడు ఏర్పరచుకున్న సేవకుడు. ఆయన హల్లెలూయా. పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు, పిచ్చి పిచ్చిగా తీర్పు తీర్చకూడదు. అట్లా అయింది, అట్ట చేసిండు, ఇట్లా. అసలు ఒక దైవజనుడు ఒక పాపము నుంచి విడిపించబడి మరలా పాపంలోకి ఎట్లా ఎడతారు? అసలు ఆయన దైవజనుడు ఎట్లా అంటారు? అసలు ఆ ప్రత్యక్షత వస్తుందా? అన్ని మాటలు వస్తాయా? నిజంగా తాగుబోతికి అన్ని మాటలు వస్తాయా? అంత జ్ఞానం ఉంటుందా? ఎప్పుడు తాగనోడు మరల తాగుతాడా? ఆ టైంలో తాగాల్సిన అవసరం ఉందా? ఎంత భయంకరమైన తీర్పులు తీరుస్తున్నాడో ఆ జ్ఞాని. ఆ 16వ తారీఖు తీర్పు తీర్చబోయే ఆ టైంకి అన్న కొద్దిగా, అందుకే దేవుని మాట సెలవిస్తుంది, బహు జాగ్రత్త కలిగి, మెలకువ కలిగి, మనుషులను బట్టి జాగ్రత్త కలిగి జీవించమన్నాడు దేవుడు. నెక్స్ట్ ఏంటంటే మెలకువ కలిగి జాగ్రత్త పడుము అన్నాడు. హల్లెలూయా. మరొక మాట, దుష్టునికి దూరంగా ఉండమన్నాడు. ఎందుకంటే ప్రభు పని యథార్థంగా చేసేవారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలా, చాలా కేర్ఫుల్గా ఉండాలి, చాలా జ్ఞానంగా ఉండాలి. అప్పుడు దేవుడు వారిని కాపాడుతూ ఇంకా ఆయన పనిని, ఆయన చిత్తాన్ని జరిగించుకుంటాడు. దేవుడు బాధపడి ఉన్నాడేమో కదా, కొద్దిగా మెలకు ఉంటే బాగుండేది కదా. అంతటి దుష్టునికి, ఆ దుష్టుడు ఎంతగానో పొంచి ఉన్నాడు అతని మీద. కనుక మాట్లాడేవారు ఎంత భయంకరంగా మాట్లాడుతుంటే, అసలు ఒక పాపంలోకి వెళ్ళిన వ్యక్తి ఒక హైకోర్టులో ఒక లాయర్ లేకుండా వాదించగలిగిన దమ్ము, ధైర్యం ఉంటుందండి? అసలు మీరు ఒక్కసారి ఆలోచించండి. అందుకే ఎవరికి నచ్చినట్లుగా, ఎవరికి నోరున్నట్లుగా వారు మాట్లాడుతూనే ఉన్నారు. అందుకే నువ్వు నేరస్తుడు అని దేవుని మాట సెలవిస్తుంది. పౌలు గారు అంటున్నారు. ఇక్కడ పౌలు గారి విషయంలో కూడా సంఘం అంటుంది ఏమని? దేవుడు మరి ఇక్కడ చూడండి, మేలు కలుగుటకు కీడు చేయుదుమని మేము చెప్పుచున్నామని కొందరు అంటూ మమ్మల్ని దూషించి, మమ్మల్ని చూపించి చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పరాదు? మమ్మల్ని చెప్తున్నారు కదా, మరి మేము కూడా మీ గురించి చెప్పాలి కదా, ఎందుకు చెప్పకూడదు? వారి గురించి అంటున్నారంట. అందుకే ఇక్కడ అన్న గురించి కూడా ఎంతమంది మాట్లాడుతుండగా, ఎంతో నిజంగా ఈ దినాల్లో శత్రువు, ఈ ఉపవాస దినాల్లో చాలా గలిబిలి పెట్టిండు. ఎందుకంటే వాడు టార్గెట్ వేశాడు. అసలు ఈ 16వ తారీఖు ఆ నాయకుడు అంటున్నాడు, అదంతా ప్లాన్స్తో 16వ తారీఖు ఖచ్చితంగా గెలుస్తాడు. అంటే దాదాపు 52 సంవత్సరాల కిందట ఆ చట్టాన్ని ఆయన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. అంత మహాజ్ఞాని అని ఒక అన్య అధికారులు ఆయన గురించి ప్రైజ్ చేస్తుంటే, ఆయన గురించి గొప్పగా మాట్లాడుతుంటే, క్రైస్తవుడా, దైవజనుడా, తోటి దైవజనుడా, ఆ దైవజనుడు దూషించడానికి నీకు నోరెలా వస్తుంది? అసలు మనకన్నీ మనల్ని పొడిస్తే ఏముంది లాభం? అసలు ఆయన గురించి అలా చెడ్డగా మాట్లాడడానికి నోరెట్లా వస్తుంది? అసలు ఒక అన్యులు ఆయన గురించి చెప్పుకుంటున్నారు. ఒక దేవుణ్ణి ఎరగని బిడ్డలు మహాజ్ఞాని అండి ఆయన. అసలు ఈ చట్టం గురించి అంటే 52 సంవత్సరాల కిందట రాసిన ఆ ప్రూఫ్స్ ఆయన రెడీ చేసి పెట్టుకుండంట. చూసారా? దేవుని పిల్లల కోసం, దేవుని రాజ్యం కోసం ఎంత ఆయన పోరాడిన వ్యక్తి, సేవకుడు. నువ్వు గుర్తిస్తే నీ మాట మాట్లాడవు. నువ్వు ఆయన కోసం ప్రార్థన చేసి, దేవా మరొక వ్యక్తిని నువ్వు నిలబెట్టి మాకు విజయము దయచి మేము చూడాలి. మనము రోషం కలిగిన దేవుని సేవకుడు, దేవుని పిల్లలమండి. మనం చాతగా నొల్లం కాదు, దేవుని రోషం కలిగిన దేవుని బిడ్డలం మనం.
మనం ప్రార్థన చేస్తే భూమిని తలకిందులు చేయడా దేవుడు? అపోస్తులు ఎక్కడ అడుగు పెడితే భూమి తలకిందులైంది. వీరు అడుగు పెడుతున్నారు, వీరు వచ్చారా అని భూమిని తలకిందులు చేసేవారు ఇక్కడికి వచ్చారా అనే ఒక గొప్ప పేరు క్రైస్తవుడికి ఉందండి. పరిశుద్ధ గ్రంథములో అన్యులు ఆ మాట పలికారు. క్రైస్తవుడు ఈరోజు తుచ్చమైన వాటి కొరకు జీవం లేని వాడు కాదండి. ఒక జీవం కలిగిన, రోషం కలిగిన దేవుని కుమారుడండి. మన కొరకు ప్రాణం పెట్టినటువంటి, మరి ఆ మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య బిడ్డలమండి మనం. హల్లెలూయా. కనుక ఇక్కడ పౌలు గారిని కూడా అలాగా మాట్లాడుతుంటే మేమెందుకు అనరాదు మరి అని ఇక్కడ అంటున్నాడు. చూడండి, మంచి మాట. మరి కొందరు మమ్మల్ని గూర్చి చూపించి చెప్పు ప్రకారం మేమెందుకు చెప్పరాదు? అట్టి వారి కలుగు శిక్షావిధి న్యాయమే. దైవ సేవకులను దూషించే వారికంట శిక్ష ఖచ్చితంగా ఉంటుందంటే ప్రియబిడ్లారా, పౌలు గారు బల్ల గుద్ది చెప్తున్నాడు, రోషంగా చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుని పక్షంగా చెప్తున్నాడు. దైవ సేవకుల్ని, యథార్థవంతులని, నోరుందిగా నాలుగుందిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోడు దేవుడు. శిక్ష వస్తుందంట, ఖచ్చితంగా శిక్ష. అక్కడ నేరస్తుడుగా దేవుడు మౌనంగా ఎందుకుంటున్నాడు తెలుసా? జరగబోయేది మనం చూడబోతున్నాం. హల్లెలూయా. జరగబోయేది ప్రార్థన ద్వారా ప్రార్థన చేయండి. దేవుడు ఎట్లాగా క్రైస్తవుల పక్షంగా, దేవుని పిల్లల పక్షంగా ఒక వ్యక్తి పక్కకి వెళ్ళిపోతే అసలు ఇంకా మహాజ్ఞానులను తీసుకొని ప్రపంచాన్ని కదిలించి వారిని తీసుకొని రాబోతున్నాడు క్రైస్తవుల పక్షంగా. ఇది జరగబోతుంది ప్రియబిడ్లారా. పిచ్చోడు కాదు దేవుడు, రాయిరప్ప కాదు దేవుడు, మూగవాడు కాదు దేవుడు, జీవము కలిగిన వాడు. ప్రాణమే త్యాగం చేసిండు పాపి కోసం. హల్లెలూయా. అటువంటి ఆయన ఇక మౌనంగా ఉండి, మీరు కొట్టుకోండి, మీరు తిట్టుకోండి, పోయినాయన పోయిండు, ఇక మీ కొరకు నాకెందుకు అని కూర్చుంటుండా? ఆయన ఆలోచనకర్త అయిన దేవుడు, ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన న్యాయవంతుడైన దేవుడు, అన్యాయస్తుడైన దేవుడు కాదైనా. అన్యాయము చేయబడిన తన బిడ్డల విషయంలో, తన సేవకుల విషయంలో, తన సేవకుడి విషయంలో, తన పిల్లల విషయంలో దేవుడు ఖచ్చితంగా మరి న్యాయము తీర్చబోతున్నాడు, కదలబోతున్నాడు, శిక్ష వేయబోతున్నాడు. మామూలుగా ఉండదండి. చూడండి మీరు, పౌలు గారు చెప్తుండు, అట్లాంటి శిక్ష వారికి పడటం న్యాయమే. ఇంత యథార్థంగా దేవుని పని ఏం చేస్తుంటే అసలు మమ్మల్ని గురించి అలా మాట్లాడడానికి ఎట్లా నోరు వచ్చింది మీకు కదా? ఆ దైవజనుడి గురించి అసలు బాబా శత్రువు చూసినా వానికి భయం ఎక్కువ, టార్గెట్ వేసిండు ఎట్లా అని. నిజంగా ఆయన హీరోనేనండి. ఒక మాట చెప్పుకోవాలంటే రెండో పౌలు. ఆయన పౌలంతటి వాడు కాకపోయినా కానీ అంతటి వాడు. ఎందుకంటే ఒక క్రైస్తవుల పక్షంగా ఒక రాజ్యాంగ చట్టాన్ని తీసుకొని రావటానికి ఒక రోషం కలిగిన సేవకుడుగా తన ప్రాణాన్ని లెక్క చేయకుండా నా రాజున్నాడు నా పక్షంగానే ఒక జడ్జి ముందు ఆ మాట పలికిన హీరో అండి ఆయన. నిజంగా హీరోనే ఆయన. హల్లెలూయా. పలకగలిగే దమ్మున్నారా? ఇప్పుడు చూడండి, కేఏ పాల్ గారిని పిచ్చోడు అన్న ఆ వ్యక్తి ఈరోజు దేవుడు లేపాడు ఆయన పక్షంగా, క్రైస్తవుల పక్షంగా పోరాటకు దేవుడు తనని నియమించుకున్నాడు. ప్రియబిడ్లారా, దేవుడు సజీవుడు. ఆయన సజీవుడైన దేవుడు, ఆయన మృత్యుంజయుడైన దేవుడు. ఆయన బలహీనుడు కాదు, ఒక మూల కూర్చునే ఆయన కాదు. ఆయన ఆకాశమందుండి నరులను పరిశీలించి చూస్తున్న దేవుడు. ఆయన కళ్ళు మూసుకునే దేవుడు కాదు. ఆయన ఏం చేశారు, ఎట్లా చేశాడో ఆయన తెలుసు. ఆయన సమస్తం ఎట్లా జరిగిందో తీసుకొని వస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు అస్సలు యొక్క ఆన్సర్ ఏంటంటే క్రైస్తవుల యొక్క చట్టం కోసమే ఆయన్ని హతమార్చారు. అది రాకుండా ఖచ్చితంగా వీడి వల్ల జరుగుతుంది అనుకుంది సైతాను. అట్లా అని దేవుడు వదిలేస్తాడా? ఇక ఆ చట్టం హిందువులకు చెప్పేస్తాడా?
ఇక సాతానికి గొప్ప చెప్పేస్తాడా? చూడబోతున్నాం మనం కన్నులారా ఆయన కార్యం మనం చూడబోతున్నాం ఆయన పిల్లల పక్షంగా. కానీ దైవజనులు దూషించుకోకండి, దయచేసి పిచ్చిగా మాట్లాడుకోకండి. మాట్లాడి సైతానికి అధికారం ఇవ్వకండి. మీరు అసలు ఓర్చుకోండి ఒక్కొక్క మాట. ఎందుకంట పిచ్చి మాటలు పిచ్చిగా మాట్లాడుకుంటారు. ఇక్కడ చూడండి, అంత మాట మాట్లాడుతున్నప్పుడు పౌలు అంటున్న శిక్షా విధి న్యాయమే, అలాగైనా ఏమందుము మేము వారికంటే శ్రేష్ఠులమా అంటున్నాడు. వారికంటే మేము శ్రేష్ఠులమా అని తాను తగ్గించుకొని మరలా అంటున్నాడు. మేము తక్కువ వారమా శ్రేష్ఠులమా అంటున్నాడు. మరలా మేము తక్కువ వారమా అంటున్నాడు. ఎంత జ్ఞాని కలిగిన మాట అండి పౌలు గారిది. హల్లెలూయా. మరలా అంటున్నాడు, ఎంత మాత్రము కాము, మేము అటు శ్రేష్ఠులము కాదు, ఇక్కడ తక్కువ వారము కాదు, మేము ఆయన వారం. హల్లెలూయా. చప్పట్లతో వేసాను, గట్టిగా కనపరుస్తాం. మేము ఆయన వారం, ఆయన గురించి ప్రకటించడానికి వచ్చిన వారం, ఆయన కొరకు ఆత్మలను రక్షించడానికి వచ్చిన వారం, ఆయన కొరకు ఆయన రాజ్యం కట్టడానికి వచ్చిన వారం. హల్లెలూయా. ఎంత మాత్రము కాము అంటున్నాడు. యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపములకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేయుచున్నాము. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నువ్వు ఎంత గొప్ప కులము కానీ, నీకు అంత గొప్ప మతము కానీ, నీకు ఎట్లాంటి కానీ, నువ్వు ఏ వంశం వాడు కానీ మాకెందుకు అవసరం? మా దేవునికి ఎందుకు అవసరం? అసలు దేవునికి ఎందుకు అవసరం అని ఇక్కడ అంటున్నాడు. నువ్వు యూదుడైతేవేంది, నువ్వు గ్రీసు దేశస్థుడవైతేంది, ఇంకెక్కడ ఎవడవైతున్నా మాకెందుకు? అందరూ కూడా పాపమునకు లోనైన వారేనంట. శరీరపరంగా హైఫై జీవితం ఉండొచ్చు, ఒక స్టేటస్ ఉండొచ్చు కులాన్ని బట్టి. కానీ ఇక్కడ అంటున్నాడు, ప్రతి ఒక్కడు పాపమునకు లోనైన వారే. అందుకే అంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. లోనైన వారు అని ఇంతకు ముందు దోషారోపణ చేయుచున్నాము. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, దోషారోపణ చేయబడింది, దాన్ని గురించి వ్రాయబడినది దేవుని మాట ఏమనగా, ఏమంటుందో తెలుసా? నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు. అరే నేను నీతిమంతున్నా కాదా? నీతిమంతులు అంటే ఎవరండి అసలు? బాగా ఉన్నోళ్ళు, బాగా కార్లు, బంగ్లాలు, ఆస్తులు, అంతస్తులు, మంచి న్యాయవాదులు. హల్లెలూయా. ఇంకా బాగా జ్ఞానం ఉన్నోళ్ళు, ఇంకా చాలా కొన్ని పోస్టులు ఉన్నోళ్ళు, వీళ్ళందరూ కూడా మనిషి దృష్టిలో, కొంతమంది దృష్టిలో వారంట నీతిమంతులండి వీళ్ళు. అందుకే వీరు ఇలా వర్ధిల్లుతున్నారు, ఇలా ఉన్నారు అని మనిషిని గురించి చెప్పుకుంటారంట. కానీ దేవుని మాట ఏం చెప్తుందంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు. అరే నేను నీతి ఉందా నాలాకు అసలు అని గ్రహించేవాడు లేడంట. ఆ గ్రహించేవాడు ఎవడు లేడు? దేవుని వెతుకువారు లేడు. హల్లెలూయా. అసలు నీతిమంతుడు అంటే ప్రపంచంలో ఎవడూ లేడంట. ఏ పుట్టిన మానవుడు పుట్టబోమని ఎవరైనా కానివ్వండి, ఎవడునూ లేడని దేవుని మాట సెలవిస్తుంది. పౌలు గారు రోమా సంఘముతో మరి మాట్లాడుతున్నాడు. వారు ఎగిరిండ్రేమో, మేము నీతిమంతులం, మీరు ఇట్లా అనుకున్నారేమో. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. నువ్వు గ్రీసు దేశస్థుడు అయితేంది, నువ్వు యూదుడవైతే, నువ్వు ఎవడవైతే నాకెందుకు, ఆయనకెందుకు? ఆయనే నీతిమంతుడు. అందరూ పాపమునకు లోనైన వారే తప్ప నీతిమంతుడు ఎవరు లేడు, మీరేం మాట్లాడొద్దు అంటున్నాడు పౌలు గారు. ఇక్కడ దేవుణ్ణి వెతుకువాడు ఎవడు లేడంట. వెతికితే బాగుండేదిగా. ఇలాంటి మాటలు మాట్లాడేవారు బాగున్నారు, కానీ దేవుని వెతికేవారు మాత్రం లేరంట. దైవజనులు దూషించేవారు ఉన్నారు, కానీ దేవుని వెతికేవారు లేరు. పిచ్చిగా మాట్లాడేవారు ఉన్నారు, కానీ దేవుని పాదాల దగ్గర ఏంది, ఎందుకు జరిగింది, ఏంటి మాకు చూపించు ప్రభువా, నీ కార్యమును కనపరచు ప్రభువా, నీ కార్యము నూతనపరచు ప్రభువా అని అడిగితే
ఆయన చేయలేడా? చేస్తాడు. ఆయన వెతికేవారు కావాలంట. ఆయనకి మాట్లాడేవారు ఆయనకు అవసరం లేదు. వారు నీతిమంతులు కానే కారు. ఏ కులమైనా ఏ మతమైనా నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు అని లేఖనము వ్రాయబడినట్లుగా దేవుని వెతుకువాడు లేడయ్యా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అందరూ త్రోవ తప్పి ఏకముగా పలికి మారిన వారైపోయారంట. హల్లెలూయా. చూసారా, దేవుణ్ణి వెతకపోతే పనికి మాలిన వారి జీవితాలే మనవి, పనికి మాలిన బ్రతుకు మనది. హల్లెలూయా. నువ్వు ఎంత పెద్ద కులస్తుడు అయినా, ఎంత మంతస్థుడు అయినా పనికి మాలిన వారే, దేవుణ్ణి ఎరగని వారు, దేవుణ్ణి వెతకని వారు. ప్రపంచంలో ఒక దేవుడు ఉన్నాడు. నేను ఎట్లా పుట్టాను, అసలు నా రూపం ఏంటి, నాకు ఎక్కడిది రూపం, నేను నీతిమంతుడిగా ఎట్లా బతకాలి, నీతిమంతుడినా? సత్యాన్ని తెలుసుకోవాలి. సత్య సంబంధుడైన దేవుణ్ణి వెతుకువారు కావాలని దేవుడు చూస్తున్నాడంట. ఒకవేళ ఆయన్ని వెతకకపోతేనంట వారందరూ కూడా పనికి మాలిన వారంట. సంఘంతో మాట్లాడుతున్నాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడే వారందరూ కూడా పనికి మాలిన వారే. బాగా జ్ఞానవంతులమని అనుకుంటున్నారు, కానీ పనికి మాలిన మాటలు పలికి మాలిన వారు, దేవుని భయము లేని వారు, దేవుని వెతకని వారు పనికి మాలిన మాటలు ఇష్టానుసారంగా మాట్లాడతారు. వారందరూ బైబిల్ ప్రకారము, పౌలు మాటల ప్రకారము పనికి మాలిన వారే. ఇది మేలు చేయవాడు లేడు, ఒక్కడనూ లేడు. ఆయన మేలు చేయడానికి వచ్చిండండి, పాపులమైన మన కోసం, నీతిమంతులుగా మార్చడానికి, మనకు ఒక మేలు చేయడానికి, మనకు ఒక బ్రతికియడానికి, మనకు ఒక జీవితం ఇవ్వడానికి, మనకు జీవం ఇవ్వడానికి, నిత్య రాజ్యం ఇవ్వడానికి ఆయన తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని దేవుడని ఆయన దేవుడుగా ఉండి మహిమాస్వరూపైన దేవుడు మన కోసం ఆయన చేసిన తప్పేం తెలుసా? ఆయన రూపంలో మనల్ని చేసుకున్నాడు. అదే ఆయన చేసిన తప్పు. ఆ ప్రేమ వెంటాడింది ఆయన్ని. నా రూపంలో ఉన్నారు నా పిల్లలు, నా పిల్లలు, నా పిల్లలు. వెంటాడి భూమి మీద తీసుకొచ్చిందండి ఆయన ప్రేమ. హల్లెలూయా. మన ప్రేమ కాదు, ఆయన ప్రేమే మన కోసం ఆయన తీసుకొచ్చింది. తండ్రి ఆయన్ని పంపించాడు. వచ్చి రిక్తునిగా చేసుకొని తాను తగ్గించుకొని సిలువ త్యాగం చేస్తే ఆయన వెతుకువారు లేరంట. హల్లెలూయా. అందరూ త్రోవ తప్పి పనికి మాలిన వారైపోయారు. ఇక మేలు చేయవాడు ఒక్కడు లేడు కదా అని దేవుడు బాధపడ్డాడంట. బాధపడుతూనే ఉన్నాడు ఇప్పటికి కూడా. ఆయన మేలు చేయడానికి వచ్చాడు, మేలు చేశాడు. ఏ మేలు? ఇదిగో రక్షణ మేలు. మన ప్రాణాన్ని రక్షించుండు, రోగాలను బాగు చేస్తున్నాడు. ఆయన చనిపోయి 3వ దినము తిరిగి లేచి వ్యాధులను బాగు చేస్తున్నాడు. భయంకరమైన రోగాలు మనుషునికి అసాధ్యమైంది నాకు సమస్తము సాధ్యమని తన ప్రాణములు తన గాయముల చేత స్వస్థత కలిగించి, సంతోషము లేని వారికి సంతోషం ఇచ్చి, దేవుడు అన్ని విధాలుగా వారికి మేలు చేస్తూ ఉన్నాడు మానవునికి కదా. కానీ మానవుడు దేవుని విషయంలో మేలు ఒకరు మేలు చేసుకోలేకపోతున్నారు. ఈరోజు క్రైస్తవులు కూడా ఒకరి పట్ల ఒకరు మేలు కలిగి, మనము దేవుని పిల్లలం, వ్యర్థంగా మాట్లాడొద్దు. ఇప్పటికే అసలంతా ఒక గలిబిలి ఏర్పడింది. ఇప్పటికైనా మనం జ్ఞానం తెచ్చుకుందాం. అసలు ఏం జరుగుతుంది? దేవుని దగ్గర కనిపెట్టువారు, దేవుని వెతుకువారుగా ఉండాలి. కానీ ఒకరినొకరు దూషించుకుంటే దేవుడు బాధపడట్లేదా? అసలు ఆ మాటలు వింటుంటే అసలు దేవుని దగ్గరికి ఎట్లా వస్తాడండి? పనికి మాలిన వాడు ఎట్లా వస్తాడు? దేవుని వెతకని వాడు ఎట్లా వస్తాడు? ఒక సాత్వికమైన మాటలు లేదు, ఒక ఆలోచనకరమైన మాటలు లేవు. ఆయన కుటుంబము పాపం వేదనతో ఉంది. దేవుని పని ఆగిపోయింది. ఆ ప్రాణం ఎంత తనలాడుతుందో దేవుని దగ్గర, ఎంత ఏడుస్తున్నాడయ్యా నీకోసం నిలబడితే నాకు ఈ పరిస్థితి అయింది. ఆయన ఎంతగా ఆ ప్రాణం తనలాడుతుందో పరలోకంలో తెలుసా మీకు? అసలు నిజంగా ఆ పరలోక ప్రత్యక్షత అనుభవిస్తే కదా తెలిసేది. దేవునితో సహవాసం చేస్తే కదా
ఒక సేవకుడు విలువ తెలిసేది, దేవుని వెతికితే దేవుని విలువ తెలిసేది, దేవుని ఉద్దేశాలు తెలిసేది. ఏమైనా ఒకరికొకరు తిట్టుకోవటాలు, దూషించుకోవటాలు ఇవే ఎక్కువైపోయినాయి ఈ దినాల్లో. ఇప్పటికైనా కనువిప్పు కలగట్లేదు అసలు దేవుని పిల్లలకి. అందుకే అపవాది అవకాశాలు వాడు వెతుక్కుంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, లోకానికి మనం మేలు చేసేవారమండి, లోకాన్ని సరిచేసేవారమండి. ఇంకొక మాట పౌలు గారు కూడా అంటాడు, న్యాయం తీర్చేవాడు ఒకడు లేడా, నీతిమంతులు లేడా మీలో? ఎవరి దగ్గరకో వెళ్ళి న్యాయం తీర్చుకుంటున్నవే అంటున్నాడు. రోషం కలిగిన సేవకుడు అండి పౌలు గారు. ఇక్కడ అంటున్నాడు, వారి గొంతుక తెరిచిన సమాధి తమ నాలుకతో మోసము చేయుదురు. క్రైస్తవుడు అలా ఉండకూడదు. ఒక దగ్గర ఒక మాట, ప్రతిదీ ప్రియబిడ్లారా మీరు నమ్మండి, నమ్మకపోండి, కానీ నమ్మాల్సిందే దేవుని మాట ప్రకారం. ఈ నోటితో ఈ దినములలో మాట్లాడుతున్న దైవ సేవకుని గురించి కానీ ఏది మాట్లాడుతున్నా ప్రతి మాట దేవుడు లెక్క చూస్తాడు. మాట్లాడాం అయిపోయిందిలే అనటానికి నో ఛాన్స్. మొత్తం పక్కన దూత పెట్టుకొని ఎవరెవరు పేరుతో సహా రాసి కింద మొత్తం నువ్వు ఎన్ని మాట్లాడినావో దైవ సేవకుడిని అన్నీ రాస్తాడు దేవుడు. లెక్క ఒప్పచెప్పాల్సిందే, లెక్క తీర్చకుండా దేవుడు ఊరుకోడు. పౌలుని లెక్క తీర్చాడు దేవుడు. అందుకంటున్నాడు, లెక్క తీరుస్తాడు దేవుడు, న్యాయం జీరుస్తాడు, శిక్ష వేస్తాడు. బి కేర్ఫుల్. అందుకే తెరిచిన సమాధి అట, వారి నోరు తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు. వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది. క్రైస్తవుడు సర్ప విషంతో ఉండకూడదు. మన నాలుకలు దేవుడు అనుగ్రహించిన నాలుక. హల్లెలూయా. దేవుడు అనుగ్రహించిన నాలుక ఇది దేవుని రూపం అండి. ఈ నాలుక కింద సర్ప విషము ఉండకూడదు క్రైస్తవుడికి. వారి సంఘము వర్ధిల్లదు, వారు కూడా వర్ధిల్లరు. యథార్థమైన నాలుక ఉండాల. సత్యాన్ని ప్రకటించే వారి నాలుక సత్యముగానే ఉండాలి. పిచ్చి పిచ్చి దూషణ మాటలు మాట్లాడకూడదు. తెరిచిన సమాధి అట ఇది, ఈ నాలుక, ఈ నోరు. పౌలు గారు అంటున్నాడు, చచ్చినప్పుడు ఉండే సమాధి కాదు, నోట్లోనే ఉంది సమాధి మనిషికి, దేవుని బిడ్డలకి. ఇక్కడ దేవుని బిడ్డల గురించే మాట్లాడుతున్నాడు ఆయన. హల్లెలూయా. క్రైస్తవేతరులు పక్కకు పెట్టండి, దేవుని బిడ్డలే. తెరిచిన సమాధి నోరు, నాలుక కింద సర్ప విషం ఉన్నది. విషం గక్కే మాటలు మాట్లాడుతూ ఉంటారు. హల్లెలూయా. వారి నోటి నింట శపించుటయో పగయూ ఉన్నాయి. శపించటం పగ ఉంటుందంట. లేరండి క్రైస్తవులు? ఉన్నారు. మార్చుకోవాలా. ఇష్టం వచ్చినట్లుగా దైవజనులను మాట్లాడొద్దు ప్రియబిడ్లారా. హల్లెలూయా. ఇక్కడ చూడండి, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. హల్లెలూయా. యేసయ్యను యూదులే కదా చంపింది. మరి అన్న పగడాలన్న విషయంలో ఏం జరిగిందో ఆయనకే తెలుసు. కానీ ఖచ్చితంగా దేవుడు బయటికి తీసుకొని వస్తాడు. వారి పాదములంట రక్తం చిందించడానికి పరిగెడుతున్నాయంట. ఇంత దౌర్భాగ్యం క్రైస్తవుల విషయంలో, దేవుని బిడ్డల్లో ఇంతటి వారు కూడా ఉన్నారా అనిపిస్తుంది నాకు. కనుక నాశనమును కష్టమును వారి మార్గంలో ఉన్నవి, శాంతి మార్గము వారి ఎరగరిక. ఈ సర్ప విషమున్నోళ్ళు నోరును సమాధిలాగా పనికి మాలిన మాటలు మాట్లాడే వారికి కష్టమును ఇంకేంటంటే నాశనమును వారిని వెంటాడుతూనే ఉంటుందంట. కనుక శాంతి మార్గం కూడా వారికి తెలియదంట. ఎప్పుడు అల్లర్లు గొడవలు, ఏదో ఒక విషయమైనా ఒకరినొకరు దూషించుకోవడాలు. జాగ్రత్త. దేవుని మాట సెలవిస్తుంది పౌలు గారి ద్వారా,
సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు, ఇలా మాట్లాడే వారిని హెచ్చరిస్తున్నాడు. ఈ చివరి దినాల్లో బి కేర్ఫుల్, జాగ్రత్త ప్రియబిడ్డలారా. వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదంట. వారి కన్నుల ఎదుట దేవునికి భయం అంటే చూడండి, దేవుని భయం ఉన్నోళ్ళు నిజంగా నోరు తెరవరండి. అమ్మో, ఒక మాట మాట్లాడితే ఏమైపోతామో, అపవిత్రమైపోద్దేమో మా నోరు, అమ్మో దేవుని ప్రకటించే నోరు, మా హృదయంలో సాతాను దూరుద్దేమో, సాతాను ఏం చికాకు చేస్తాడేమో, ఈ భయం ఉంటుందండి నిజంగా దేవుని బిడ్డలకి. ఒకరి మాట్లాడాలన్నా, ఒక తప్పుడు మాట పలకాలన్నా నిజంగా దేవుని ఆత్మ కలిగిన వారు మాట్లాడలేదు ప్రియబిడ్డలారా. దేవుని ఆత్మ లేని వారు, దేవుని భయం లేని వారే ప్రతి మాట ఇష్టానుసారంగా మాట్లాడేస్తారు. మాకు జ్ఞానం ఉంది కదా అని మాట్లాడతారు. వారెవరంట? దేవుని దృష్టిలో, పౌలు దృష్టిలో దేవుని భయం లేనివారు, దైవ సేవకులను దూషించువారు, సేవకులు దూషించుకొని వారట, దేవుని భయము లేనివారట. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. ఇక్కడ అంటున్నాడు ఇంకా, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. 18 ప్రతి నోరు మూయబడినట్లు సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లు ధర్మశాస్త్రము చెప్పుచున్నది. వాటినన్నిటిని ధర్మశాస్త్రంకు లోనైన వారితో చెప్పుచున్నవని ఎరుగుదుము. ధర్మశాస్త్రంలో కంటికి కన్ను, పంటికి పన్ను, అది కాదు నీతిమంతులుగా మనల్ని చేసింది. ఆ ధర్మశాస్త్రం యొక్క కిందున్నోళ్ళే ఇలాంటి మాటలు మాట్లాడతారు, ఇలాంటి చేష్టలు ఉంటాయి, ఇలాంటి హృదయం ఉంటుంది. అదే కదా మరి యూదులకి ధర్మశాస్త్రం కింద ఉంటే యేసయ్య వస్తే నువ్వు దేవుడని ఎట్లా అంటున్నావు? నువ్వు దేవుడని అన్నాడు. ఆయన అన్నందుకైనా చంపాలి ఆయన్ని. యెహోవా దేవుడు ఉన్నాడు, ధర్మశాస్త్రం ఉంది. నిజంగా యెహోవా దేవుడిని అంగీకరిస్తే ఆయన లేఖనాలు వారికి తెలీదా? ఏమి లేదు, ఊరికే పనికి మళ్ళీ మాటలు మాట్లాడదాం. దేవుని భయం వారి కన్నులు ఎదుట లేదు గనక, దేవుని వాక్యం గ్రహించే శక్తి వారిలో లేదు గనక యేసయ్యను గుర్తుపట్టలేకపోయినరు. తండ్రి ఆయన రూపంలో వచ్చాడు, తండ్రి ఆయన పంపించాడు అనే గ్రహింపు లేకపోయింది. అందుకే ప్రభు అన్నాడు, నా తండ్రిని మీరు ఎరిగితే నన్ను ఎరిగి ఉంటారు కదా. అసలు ఆయన ఎరగలేదు మీరు, అందుకే లేఖనాలు మీకు ఏది కూడా గుర్తులేవుగా. అవును, ఎందుకంటే గుర్తులేవు? పనికి మాలిన మాటలు, నోరు తెరిచిన సమాధి. ఇక ధర్మశాస్త్రం కింద ఉన్న వాళ్ళకి ఏది లేదంట, ఏది తెలియదంట, వాళ్ళకి మూసుకుపోయింది కళ్ళు. ఇక్కడ అంటున్నాడు, సంబంధమైన క్రియల మూలముగా, ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం ప్రకారము ఎవ్వడు కూడా నీతిమంతుడు కాదు, తీర్చబడడు అని పౌలు గారు రోమ సంఘంతో చెప్తున్నాడు. రోమీలు చాలా గర్విష్ఠులు తెలుసండి. చాలా మా రోమా చక్రవర్తులు మేము ఇట్లాంటి అంత హైఫై, అంత ఒకలాంటి రాజరికమైనటువంటి ఒక శక్తి కలిగిన వాళ్ళు దేవునికి నిజంగా భయపడలేరు. ఒక్కొక్కసారి దేవునికి కూడా భయపడరు వాళ్ళు. అలాంటి వారితో మాట్లాడుతున్నాడు పౌలు గారు. కనుక ధర్మశాస్త్రంలో ఉన్న క్రియల వల్ల నీతిమంతుడు కాడనే కదా మళ్ళీ యేసయ్యను పంపించింది, కాట్లేదనే కదా యేసయ్యను పంపించింది. పాపం చేస్తుండ్రు, గొర్రెపిల్లని నడిపిస్తుండ్రు. ఆ క్రియల మూలంగా నీతిమంతుడు ఎట్లయితుండ్రు? కాట్లేరుగా ఇల్లు అని ఆయన పంపించిందిగా. అందుకని ఇక్కడ అంటున్నాడు కదా, మరి దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపం అనగా ఎటుదో తెలియబడుచున్నది. ధర్మశాస్త్రం పాపం ఏందో తెలియజేసింది, నీతిమంతుడిగా మార్చలా. ఇప్పుడు నీతిమంతులుగా మార్చబడాలి అంటే విశ్వాసం ద్వారా క్రీస్తుని అంగీకరించాలా. ఇక్కడ చూడండి ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు పౌలు గారు. ధర్మశాస్త్రం మనకు వేరుగా దేవుని
దేవుని నీతి బయలుపరచబడుచున్నది. ధర్మశాస్త్రములకు వేరుగా అంటే అది పక్కకు పెట్టి క్రీస్తు వచ్చాడు. తండ్రి అయిన దేవుడు దాన్ని కత్తిగా పక్కకు పెట్టి, దీని ద్వారా మీరు మారట్లేదు, ఇట్లనే ఉంటుంది కనుక ఇప్పుడు నా ప్రియ కుమార్ని పంపుతున్నా, వేరుగా ఆయన్ని పంపిస్తుండే కనుక మీరు ఆయన్ని ముద్దు పెట్టుకోనండి, ఆయన అంగీకరించండి, ఆయన మాటకు లోబడండి. ఆయన చెప్తున్నాడో అది ప్రేమిస్తేనే మీరు నా పిల్లలు, లేదా నాకు కోపము రగులుద్ది జాగ్రత్త అని తండ్రి అయిన దేవుడు మాట్లాడి ఉన్నాడు క్రొత్త నిబంధనలోనే. హల్లెలూయా. అందుకే వేరుగా దేవుని దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. ఆమేన్ అని యేసుక్రీస్తునందలి విశ్వాసమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని మరొక్కసారి కూడా పౌలు గారు ఇక్కడ 8లో ఇక్కడ హల్లెలూయా, ఇక్కడ 11లో చెప్పబడిన మొదటి మాటగా నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించేవాడెవడునూ లేడు, దేవుని వెతుకువాడెవడునూ లేడు అంట. హల్లెలూయా. ఇక్కడ కూడా చెప్తున్నాడు, మరలా మాట్లాడుతున్నాడు, 23లో మాట్లాడుతున్నాడు, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. యేసయ్య మహిమను, సిలువ త్యాగం చేసిన మహిమను పొందుకోలేక పోతున్నారు. ఆ మహిమ నీలో ఉంటే, ఆ మహిమను తెలుసుకుంటే, నీతిమంతుడిగా మార్చబడితే పిచ్చిగా దైవ సేవకులను ఎవరిని దూషించవు, పిచ్చిగా మాట్లాడవు. నీతిమంతులు మాట్లాడరండి, వారికి జాగ్రత్తలు ఉంటాయి కనుక. క్రీస్తుని గురించి ప్రవక్తలు కూడా ప్రవచించారుగా, యోవేలు ప్రవచించారు, అందరూ ప్రవచించారుగా, మరి మీకు తెలియదా? కనుక ఏ భేదము లేదు, దేవుడు అనుగ్రహించు మహిమను అందరూ పాపం చేసిన వారే దేవుడు అనుగ్రహించు మహిమను మీరు పొందుకోలేకపోతున్నారు అని పౌలు గారు దైవ సేవకులను దూషించే వారి కొరకు మాట్లాడుతూ ఉన్నాడు. పౌలు గారిని దూషించిన వారి కొరకు రోమా సంఘము ప్రజల కోసం, రోమా సంఘ బిడ్డలతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దూషించే వారిని నీతిమంతుడు అంటామా? ప్రభువును తెలుసుకొని నీతిమంతుడు ఉన్నవాడు నోరు తెరవడు, నోటిని కాచుకుంటాడు, నోటి మాటను జాగ్రత్తగా, అంటే భూమి మీద ఉన్న జీవిస్తున్న ప్రతి మానవుడు, క్రీస్తుని అంగీకరించిన ప్రతి మానవుడు నోటితో పలికిన ప్రతి మాటకు ఒకరోజు లెక్క చెప్పవలసి ఉన్నది అని లేఖనము ఖచ్చితంగా, ఆ లేఖనం పక్కకు పెడతాడా దేవుడు? పక్కకు పెడతాడా? భయము కలుగుతుందండి. అసలు ఒకరిని దూషించాలంటే భయం వస్తుంది. మాట్లాడొద్దంటున్నాడు దేవుడు. అందుకే ప్రభు మహిమను పొందుకున్నవారు వ్యర్థంగా మాట్లాడలేరు, వారు వ్యర్థంగా దూషించరు, వ్యర్థమైన మాటలు వారిలో ఉండవు. ప్రభు మహిమతో నింపబడి ఆయన ప్రత్యక్షత అందుకొని, ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన చిత్తం ఏంటి, ఆయన కొరకు మేము నడుస్తుండగా వస్తున్న పోరాటాలేంటి, జరుగుతున్న ప్రక్రియలేంటి, వీటి వల్ల ఏం జరగబోతుంది, ఏం జరుగుతుందని నీతిమంతుడు ఏం చేస్తాడంట? దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ, ఆయన మహిమను పొందుకుంటూ, ఆయన దర్శనాలు, ఆయన స్వరాన్ని వింటూ ఉంటాడు. హల్లెలూయా. ఇవాళ ఒక అన్న క్రీస్తు ఏదో ఛానల్ పేరు రావట్లేదు నాకు, వాళ్ళిద్దరికంట ప్రవీణ్ ప్రగడాలన్న ఇద్దరికి దర్శనంలో ఆయన తాగి ఉన్నాడు అని కనబడ్డదంట. ఎంత దౌర్భాగ్యం. హల్లెలూయా. నాకైతే బుర్ర తిరిగిపోయింది జీఎం దర్శనాలు చూస్తాను. నాయన, ఒక తాగుబోతు వ్యక్తి, ఇంతగా పోరాడిన వ్యక్తి, ఒక 16వ తారీఖు రాజ్యాంగము క్రైస్తవులకు చట్టం వ్యతిరేకంగా వచ్చిన చట్టాన్ని
వాదించడానికి ఒక తాగుబోతు వాదిస్తాడా? తాగుబోతు మాట్లాడతాడా? తాగుబోతు పాపి కదా, పాపి వాదించగలుగుతాడా? చెప్పండి. ఏం దర్శనాలండి? సంఘము సేవకులు చూసే దర్శనాలు. అది అబద్ధమైతే ఆ మాటకి ఎక్కడవుతుంది? వాళ్ళు ఎక్కువ చెప్పాల్సి వస్తుంది. నోరు నాలుక చాలా జాగ్రత్త పెట్టుకోవాలా. అడుగుతాడు దేవుడు, అడుగుతాడు. ఇప్పుడు శిక్షేస్తాడు, భూమి మీదనే శిక్షేస్తాడు. అనొద్దు ప్రియబిడ్లారా. లక్షల ప్రజలు ఆయన గురించి బాధపడుతున్నారు. అయ్యో, ఒక అన్యులు ఇది ఈ కారణానికే ఆ సేవకుని అలా చేశారని ఒప్పుకుంటే ఈ రోజుల్లో దైవ సేవకులు అనేవారు పిచ్చి దర్శనాలు చూస్తూ మాట్లాడడం మంచిది కాదు. పౌలు గారు అదే చెప్తున్నాడు. దేవుని మహిమను పొందుకున్నవారు చాలా జాగ్రత్తగా ఉంటారు. వారు యథార్థంగా ఉంటారు. దేవుని భయం కలిగిన వారుగా ఉంటారు. వారి కన్నులు ఎదుట దేవుని భయం ఉంటుంది ఏదన్నా మాట్లాడాలన్నా. హల్లెలూయా. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులన్నీ తీర్చబడుతున్నారు. ఉచితంగా తీర్చాడండి దేవుడు. ఎంతో మందికి ఎంతో సాయం చేసి, ఎంతో పోషించి, ఎంతో సాయం చేసి, ఎంతో అది చేసి, ఇది చేస్తే మేము నీతిమంతులుగా మార్చబడ్డామని మానవుడు చెప్పుకుంటూ ఉంటాడు. అది కాదండి నీతిమంతుని యొక్క మాటకు. నీతిమంతుడు అని అర్థం. అలా చేసినవాడు నీతిమంతుడు కాదు. క్రీస్తు లేకుండా చేసినవాడు నీతిమంతుడు అని బైబిల్ చెప్పట్లేదు. క్రీస్తుని నమ్మి ఆయన పరలోకం నుంచి ధర్మశాస్త్రమందు, పాత నిబంధన గ్రంథమందు 2000కు ముందు చెప్పబడే ప్రవక్తల ద్వారా ప్రవచించబడిన లేఖనముల ద్వారా ఆయన భూమి మీదకి వచ్చి మానవుడు పాపముకు లోనై నశించిపోతుండగా దేవుని వెతకకుండా, దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకుండా నశించిపోతున్నాడని ఆయన ఏమొచ్చిండు? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, దేవుని వెతుకువాడును లేడని ఆయన చూసి వచ్చాడట. తను రిక్తునిగా చేసుకొని తగ్గించుకొని సిలువ త్యాగం చేసి ఆ సిలువలో నీతిమంతుడు ఈయనే రెండవ దొంగ ఒప్పుకున్నాడండి. దొంగ గుర్తించాడు, పరిశీలన చేసి నీతిమంతుడిగా మార్చబడ్డాడు. ఒక్క 5 నిమిషాల్లోనే, ఒక 2 మాటల్లోనే నీతిమంతుడిగా మార్చేసింది ఆయన త్యాగం. హల్లెలూయా. ఆయన నమ్మిన వారు నీతిమంతులుగా మార్చబడతారంట. ఆ త్యాగము కృప ద్వారా దొరికింది మనకి రక్షణ. నీతిమంతులుగా ఉచితంగా ఆయన ప్రాణం పెట్టాడు. ఉచితంగా వచ్చింది మనకి ఈ రక్షణ. ఇది రోజు రక్షణ కావాలంటే, బాడీ గార్డ్స్ పెట్టాలంటే ఒక్కొక్కరికి 1,00,000 2 లక్షలు పెడితేనే వాళ్ళు వస్తారు మన దగ్గర వర్క్ చేస్తారు. వాళ్ళు మనల్ని కాపాడుతాడు. రక్షక భటులు మామూలు జీతాలు ఉండేవి వాళ్ళకి. మరి దేవుడు ఉచితంగా ఇచ్చిండు మానవుని ఆత్మకు రక్షణ. అపవాది నుంచి తప్పించబడ్డానికి, కాపాడబడ్డానికి ఉచితంగా నిత్య నరకానికి వెళ్ళవలసిన నీవు నేను, భూమి మీద పుట్టిన ప్రతివాడును నరకానికి వెళ్ళవలసిన వాని కొరకు ఆయన ఉచితంగా, ఆయన కృప ద్వారా, ఆయన నమ్మడం ద్వారా, విశ్వాసం ద్వారా, ఆయన కృప ద్వారా నీతిమంతుడిగా మనం ఉచితంగా పొందుకున్నాం. ఉచితంగా వచ్చింది ఆయన విమోచన ద్వారా. హల్లెలూయా. విమోచించబడ్డవారు చాలా జాగ్రత్తగా ఉంటారు, చాలా భయంగా ఉంటారు, చాలా పద్ధతిగా ఉంటారు. కనుక మేము నీతిమంతులము, వీళ్ళు నీతిమంతులు గారు, వీళ్ళట్లా అని పౌలు గారిని దూషిస్తుంటే ఇంకా మరి ఆయనకి హృదయంలో మండిపోయింది. ఇంకా అసలు ఆయన మాటలు ఇంకా ఎట్లా అంటే గన్ పేర్లు రావు సరిగ్గా.
ఏకే గన్ను మరి 5K గన్నులు ఉంటే చూసినా అట్లుంటాయి ఆయన మాటలు. మారిపోవాల్సిందే. ఇన్ని సంఘాలు కట్టిండు. రోమా సంఘం, కొరింథీ సంఘం, తెస్సలోనిక సంఘం. మామూలు వాళ్ళు కాదండి వాళ్ళంతా. అట్లాంటి మొండ్లున్నను, అట్లాంటి దుర్మార్గులని, అట్లాంటి కుల గర్వం ఉన్నోళ్ళని, ధన గర్వం ఉన్నోళ్ళని, ఆస్తి అంతస్తుల గర్వం ఉన్నోళ్ళని, విగ్రహారాధికులని, ఇన్ని విగ్రహాలు పెట్టుకొని ఒకటి తెలియబడని దేవుడుని, హీరోగా వెళ్ళి తెలియబడని దేవుడిని నేను ప్రకటించడానికి వచ్చానమ్మా. తెలుసుకుంటారా? తెలియజేసి రక్షించిన హీరో ఆయనండి పౌలు గారు. మామూలు సంఘాలు గట్లే. ఆయన మాట ఇంకంతే. మొండి హృదయం కూడా. ఆయన ఎంత హానికరుడో, ఎంత దూషకుడో అంతగా నీతిమంతుడుగా యేసయ్యను అంగీకరించి స్వరూప దర్శనం చూసి ఇక ఆయన మాటకి సవాలుగా నిలబడి మొండోని సహితం మార్చింది ఆయన మాట. ఎన్ని సంఘాలు మొండ్లే వీళ్ళంతా. అన్ని సంఘాలు కట్టాడు. ప్రభు కొరకు వెళ్ళిపోయాడు. హల్లెలూయా. హతసాక్షిగా మార్చబడ్డాడు పౌలు. చూసారా ప్రియబిడ్లారా? క్రీస్తు ఉచితంగా నీతిమంతులుగా మార్చబడినప్పుడు ఆయన విమోచన ద్వారా ఈ నీతిని మనం కాపాడుకోవాలా. ఇది ఆషామాషిగా రాలే. ఆయన గాయములు చూడండి, ఆయన బాధలు చూడండి. ఒక్కొక్కడు తంటా ఉంటే కింద పడ్డాడు. సిలువను మొయ్యలేక ఆయన కింద పడ్డాడు. కనీసం నీళ్ళు ఇచ్చేవారు లేరు. పైనుంచి రక్తమే, వాళ్ళంతా రక్తమే. 40 దినములు కడుపులో ఏమీ లేదు. అంత త్యాగం చేసి వచ్చిన ఆ విమోచన, ఆ నీతి మన నోరు కాపాడుకోవాలా, మన ఆలోచనలు కాపాడుకోవాలా, మన అడుగులను కాపాడుకోవాలా. ఆయన విలువ తెలవట్లేదా? నువ్వు నీతిమంతుడిగా మార్చబడ్డానికి ఎంత త్యాగం చేశాడు, ఎంత విమోచన కార్యం చేశాడు. అది నీకు అర్థం కావట్లా? అది నీ బ్రతుకు మారట్లే? నువ్వు మాట్లాడే మాటకి దేవుని భయం లేకుండా పోతుందా? ఆలోచించండి. ఒక నీతిమంతులుగా ఈ పాపి మార్చబడ్డానికి ఆయన విమోచన కార్యం చేశాడు. ఆయన నలగొట్టబడ్డాడు. ఆయన త్యాగం చేశాడు. ఆయన చనిపోయాడు. మన కోసం చనిపోయి మనల్ని నీతిమంతులుగా, మనం చనిపోవలసిన వారం ఆయన నీతిమంతులుగా చనిపోయి ఆయన నీతిని మనకిచ్చాడు. ప్రియబిడ్డలారా, ఆయన జస్ట్ నమ్మితే చాలు మనం నీతిమంతులుగా మార్చబడ్డాం. ఆయన మాట ధ్యానం చేస్తుండగా, పలుకుతుండగా, నిజంగా ఇంత ఘోరమైన పాపిని, ఇంత దుర్మార్గుని, ఇంత దుష్టుని నేను, ఇట్లాంటి బ్రతుకా నాది, ఇట్లాంటి పాపినా అని మన హృదయం కదిలించబడి పశ్చాత్తాపడి మళ్ళా అటువంటి వాటికి మనం వెళ్లకుండా జాగ్రత్త పడతలేమా? ఆయన నీతి మనల్ని జాగ్రత్త పడుతుంది. ఆయన నీతి మనను కాపాడుతుంది. మనం నీతిమంతులుగా జాగ్రత్త పరుస్తుంది. ఈ చివరి దినాల్లో దైవజనుడా, ఆయన ఇచ్చిన నీతి, ఆయన విమోచన ద్వారా దొరికిన ఈ నీతిని, ఈ జీవితాన్ని, ఈ రక్షణను, ఈ పరిచర్యను, ఈ పిలుపును కాపాడుకుంటూ ప్రభు రాజ్యానికి ఎటువంటి ఆటంకం కలగకుండా అనేక లక్షల ప్రజలు ఇంకా నశించిపోయేవారు ఉన్నారు. వారి కొరకు మనకు బాధ్యత ఉంది. వారిని రక్షించడానికి మనకు బాధ్యత ఒప్పగించాడు. పిచ్చి పిచ్చిగా కొట్టుకుంటే, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. ఆయన రాజ్యం ఎట్లా కట్టబడుతుంది? అంత ప్రజలు, ఆ దుర్మార్గులు ఎట్లా మార్చబడతారు? వారి కొరకు మనం బలంగా ప్రార్థన చేయాలా, నీతిమంతులుగా కన్నీరు కార్చాలా. ఏంటయ్యా ఈ అన్యాయం అని కన్నీరు కారిస్తే వదిలేస్తాడా దేవుడు? హల్లెలూయా. అరే మన కోసం పోయి అక్కడ ప్రార్థన చేస్తుండే తండ్రి దగ్గర ఆయన ప్రార్థన చేయకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే వచ్చేది ఏముంది ప్రయోజనం? శిక్షించిన వారికి శిక్ష కలగాల. దేవుడు దర్శించేంత వరకు ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేయాలి. ఈ దినాల్లో సంఘం అంతా కూడా, నిజంగా చెప్తున్నా, నేను ఆత్మలో చూశాను ప్రియబిడ్డలారా. శత్రు చాలా గలిబిలి పెట్టి, క్రైస్తవులను గలిబిలి చేసి, ప్రార్థన ఆత్మను పడగొట్టి
విశ్వాసముని చెడగొట్టాలని వాడు చాలా ప్రయత్నం చేశాడు. ఎందుకంటే ఒకే ఆధారం, చట్టము క్రైస్తవుల పక్షంగా వ్యతిరేకంగా లేచిన ఆ చట్టంను పడగొడితే ఇక వీరేం చేయలేరని ఆ చట్టం కోసం నిలబడ్డ వ్యక్తిని అంతం చేసేశాడు. ఇప్పుడంతా గలిబిలి. ఇప్పుడు ఏం చేయాలి? ఆత్మ కలిగిన వారు దేవుని దగ్గర ప్రార్థన చేయాలా, పట్టుదలతో ప్రార్థన చేయాలా, భారం కలిగి ప్రార్థన చేయాలా. ఎందయ్యా అని కన్నీరు కారుసి సంఘాలు సేవకులు కన్నీరు రేయి బగలు ప్రార్థన చేస్తే దేవుడు కదలడా? దేవుడు పంపించడా? ఆయన రెండింతల సేనను పంపించడా? ఇక్కడికి కార్యాలు జరిగించడా? దేవుడు లేపడా మన పక్షంగా? మనం చూడమా? చూడాలి. రోషం కలిగిన వారు దేవుని పిల్లలుగా చూడాలి ఆయన కార్యాన్ని. ఆయన విమోచన వ్యర్థమైపోద్ది అనుకుంటారా? వ్యర్థం చేయడు ఆయన. అలాగ పట్టుదలగా ప్రార్థన చేయండి. కానీ దైవ సేవకుడిని దూషించొద్దు, సేవకులు ఎవరిని కూడా దూషించొద్దు. అలా ఇలా ఎందుకు జరిగిందయ్యా అని మనం ప్రార్థన చేసి మనకు మనమే దూషించుకుంటే అపవాదికి అవకాశం దొరకదా? అపవాది సంబంధులకు అవకాశం దొరకదా? ఇక మనకు ఆయన నీతి ఏముంది మన దగ్గర? నిజంగా నీతిమంతుడు ఆయన దగ్గర కనిపెట్టి ప్రార్థన చేస్తాడు, విజయం కోసం ప్రార్థన చేస్తాడు, న్యాయం కోసం ప్రార్థన చేస్తాడు. పాపి రక్షించబడి నీతిమంతుడిగా మార్చబడ్డ పాపి మరలా పాపంలోకి ఎట్లా వెళ్తాడు అని గ్రహింపు లేకపోతే ఎట్లా? ప్రార్థన చేసి మాకు జవాబు కావాలి ఖచ్చితంగా తీసుకొస్తాడు జవాబు, చూపిస్తాడు దేవుడు. కనుక అందరూ కలిసి దయచేసి ప్రార్థన చేయటానికి ఆయన శిలువ త్యాగం, ఆయన విమోచన, కృప ద్వారా దొరికిన ఈ రక్షణ, ఈ నీతిమంతుడిగా బ్రతుకుతున్న మన బ్రతుకుని వ్యర్థంగా చేయకండి. దయచేసి దేవుని బాధ పెట్టకండి, దేవునికి కోపం రేపకండి. సేవకులారా, విశ్వాసులారా, మనందరం కలిసి ప్రభువును బతిమాలుకుంటే మాలో ఏదైనా పొరపాటు ఉందా, మాలో ఏదైనా ఇంకా నీకు ఆయాసకరంగా బ్రతుకుతున్నామా, ఏదన్నా చేసామా, క్షమించయ్యా. చక్కగా ఉపవాసాలు చేసుకుంటూ నీ కొరకు ప్రకటించాలి, అన్యులను రక్షించాలని ఆశపడ్డా, మాకు ఎందుకు ఈ గలిబిలి జరిగింది, మాలో ఏమైనా పొరపాటు ఉందా అని మనం పశ్చాత్తాపంతో దేవుని దగ్గర కన్నీరు కార్చి ఆయన పాదాలు తడిపి అయా కనికరించమంటే ఆయన కనికరిస్తాడు కదా. ప్రియబిడ్డలారా, కనికరిస్తాడు కదా. జయించినవాడు ఆయన. ఆయన పిల్లలు మనకు జయమియ్యాడా? అపజయం ఇస్తాడా దేవుడు? అపజయం ఇస్తే ఆయన ఓడిపోతాడు కదా. ఆయన శిలువ త్యాగానికి విలువేముంది? ఇంకా ఆయన కొరకు కనిపెట్టుకున్న వారు, ఆయన భయం కలిగిన వారు, ఆయన ఆత్మ కలిగిన వారు, ఆయన సత్యమును ఎరిగిన వారు ఖచ్చితంగా ప్రార్థన చేస్తారు. అందరం కలిసి చేద్దాం, మంచి విజయాన్ని మనం చూస్తాం. ఎందుకంటే శత్రువు లోకంలో, భారతదేశంలో దేవుని గురించి ప్రకటించకుండా వాడు టార్గెట్ చేస్తున్నాడు. ప్రియబిడ్డలారా, బి కేర్ఫుల్. సేవకులారా, ప్రార్థనలో గడపండి, ప్రార్థనలో గడపాలా. ప్రార్థనే మనకు ఆయుధం, ప్రార్థనే విజయం. ప్రార్థన లేకపోతే పరాజయం క్రైస్తవునికి. యేసయ్యే ప్రార్థన చేస్తుండే మన కోసం, దుష్టు నుంచి తప్పించబడ్డానికి. మనం ఎందుకు చేయకూడదు? మనం ఎందుకు చేసుకోకూడదు? రేయి పగలు ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవుని జవాబు వచ్చేటట్లు ప్రార్థన చేద్దాం అందరం కలిసి. పౌలు గారికి ఉన్న భారం మనకు కూడా ఉండాలి. అలాగే మనం అందరం నీతిమంతులు చేయవలసింది దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థిస్తాం. ఇటు మాటల ద్వారా మనతో మాట్లాడినాడు దేవుడు. మనం ఒకరికొకరం ఐక్యత కలిగి ప్రభు పాదాలు పట్టుకుంటే విజయాన్ని చూస్తాం, నశించిపోయే ఆత్మలను రక్షించుకుంటాం. ప్రియబిడ్డలారా, దేవుని వైపు, దేవుని రాజ్యంలోకి నడిపిస్తాం. మరి ఇటు మాటలు మనందరి హృదయంలో ప్రభు మెలకువను, జాగ్రత్తను, వివేకమును, ప్రభు చిత్తాన్ని జరిగించుటకు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు స్తోత్రాలు.
ఒక్క మాట సెలవిచ్చావు, నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. దేవుని వెతుకువాడు ఒక్కడునూ లేడు. దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక, ఏ భేదము లేక అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని 2 సార్లు పౌలు గారి విషయంలో సంఘము, రోమా సంఘము దూషిస్తున్నప్పుడు, హేళనపరుస్తున్నప్పుడు ఆయన రోషము కలిగి మాట్లాడుతున్న మాటలను ఈరోజు మా ముందుకు తీసుకొచ్చారు. అయ్యా, ఈ దాసుడు పగడాలన్న విషయంలో దైవ సేవకులు ఒకరినొకరు దూషించుకుంటూ ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియ ఏంటి? నీకు అన్నీ తెలుసయ్యా. నువ్వు చూసిన దేవుడు, నువ్వు చూస్తున్న దేవుడు. నీతిమంతుడు వ్యర్థంగా మాట్లాడాడు. అయా, దైవ సేవకుల నోరు తెరిచిన సమాధిగా, నాలుక కింద సర్వ విషయముగా ఉండకూడదయ్యా. శిక్ష వస్తుందయ్యా, తీర్పు తీరుస్తావయ్యా. ఓ మనుషుడా, తీర్పు తీర్చుటకు నువ్వెవడవు? వేరొకరి గురించి నువ్వు నేరస్తుడు అవుతావు, జాగ్రత్త. నేను నీవే తీర్పు తీర్చుకుంటున్నావు, జాగ్రత్త. తనను గురించి ఎంతమంది మాట్లాడుతున్నారు అయ్యా, సేవకుడి గురించి. నువ్వు సిలువ త్యాగం చేసి విమోచనిచ్చి నీతిమంతులుగా మార్చబడి, నీతిమంతుడు మరలా పాపంలోకి ఎలా వెళ్ళగలుగుతాడు? ఎట్లా మనసు వస్తుందయ్యా? ఇక నీ నుంచి జారిపోయినట్టే కదా. నీ కొరకు ఎలా నిలబడతాడు? గ్రహించే, నీ మహిమను గ్రహించే శక్తి ఈ చివరి దినాల్లో ప్రతి సేవకునికి, సేవకురాలికి, దాసులకు, దాసురానికి, సంఘానికి దయచేసి అయ్యా, ఇప్పుడున్న మేమున్న పరిస్థితిలో నీ న్యాయం కావాలయ్యా. ఈ పాదాలు పట్టుకొని సురక్షితంగా మేము, మా బిడ్డలు, మా సంఘాలు, దైవ సేవకులందరూ నీ విమోచన ద్వారా, నీ కృప ద్వారా దొరికిన ఈ విమోచన, ఈ రక్తం, ఈ రక్షణ, ఈ నీతిమంతుడమైన ఈ జీవితం నీ మహిమ కొరకు వాడబడాలి. నీ చిత్తము జరిగించడానికి మా ముందు అనేక ఆత్మలు ఉన్నాయి, నశించిపోయేవి. ఎలా ప్రకటించాలో అర్థం కాని పరిస్థితులు ఉందయ్యా. ఇప్పుడున్న పరిస్థితులు నీ కనికరంతో నీ దగ్గర కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఆత్మలు రక్షించుటకు మాకు ఒక మార్గము తెరువు తండ్రి. మాకు ధైర్యము దయచేయి ప్రభా. మాకు నాయన జరుగుతున్న చట్టము యొక్క విషయంలో నీ రాజ్యము ప్రకటించబడ్డది వ్యతిరేకమైన చట్టాన్ని మీరు కొట్టివేయండి ప్రభువా. మా పక్షంగా నిలబడు తండ్రి, మా పక్షంగా నిలబెట్టు నాయన. నువ్వెవరిని తీసుకొని వస్తావో, నువ్వు న్యాయము జరిగిస్తావో, నువ్వు న్యాయవంతుడు, అన్యాయస్తుడు అయిన దేవుడు కాదయ్యా. నీ పిల్లల పక్షంగా, నీ దాసుల పక్షంగా న్యాయమును జరిగించి మా దేవుడుగా కనపరుచుకో అయ్యా. శత్రువు ముందట మా దేవుడుగా, భూమి ఆకాశములపై సర్వాధికారములు కలిగిన దేవుడుగా, మృత్యుంజయుడైన దేవుడుగా, విమోచనకర్తగా, సర్వమానవాళికి మేలు చేయడానికి వచ్చిన దేవుడు, మేలు చేసి ప్రాణం అర్పించిన దేవుడు, నీవే రక్షకుడు, నీవే విమోచకుడు. ఆ కలువరి సిలువలో ఆ దొంగ, 2 దొంగల్లో మొదటివాడు నిన్ను నువ్వు రక్షించుకున్నావు. నువ్వు దేవుడు అని చెప్పుకుంటున్నావు కదా, మమ్మల్ని రక్షించుమని నేను పరిశీలన చేయక మాట్లాడి ఉన్నాడు. కానీ 2వ దొంగ నేను బహుగా పరిశీలన చేసి, ఇదిగో అవినీతిమంతులము, దొంగలము, పాపం చేసిన వారు, ఈ శిక్ష మనకు కావాలి కదా, అతనికి ఎందుకు పడింది? ఆయన నీతిమంతుడు, ఈయనలో పాపం లేదు కదా, నీతిమంతుడు, ఈయన దేవుడు, దేవుని కుమారుడని గుర్తుపట్టి, పరిశీలన చేసి గుర్తుపట్టి, యేసు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? మేమైతే ఇప్పుడు చనిపోతాం, కానీ ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అని అడిగిండయ్యా. ఓ దొంగ మారిపోయింది తండ్రి, నీ నీతిని బట్టి, నీ ప్రేమను బట్టి. అలాగునే ప్రభువా, మా నీతిని బట్టి, మా ప్రార్థన బట్టి దొంగలు మారాలి నాయన, దుష్టులు మారాలి, నీ రాజ్యానికి వ్యతిరేకులు మారాలి, నీ పిల్లలకు వ్యతిరేకులు మారిపోవాలి ప్రభువా. వ్యతిరేకులు మారిపోవాలి ప్రభువా, దర్శించబడాలి ప్రభువా. ఈయనే లోకరక్షకుడు, నిజమైన దేవుడు.
అని పశ్చాత్తాపము కలిగించే కృప మా ప్రార్థనల ద్వారా జరుగుట కృప చూపమని మేము చూడాలయ్యా నీ కార్యము. సంవత్సరములు జరుగుచుండగా హబక్కూకు భయపడి ఉన్నాడు. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచుము నాయన. సేవకుల పక్షంగా అని అడిగినప్పుడు భయపడుతూ అడుగున్నాడు. కోపించుచూనే వాత్సల్యము చూపగల దేవుడవు కదా నీ హబక్కూకు అన్నాడయ్యా. ఈరోజు క్రైస్తత్వం మీద కోపము కలిగింది శత్రువుకి, కానీ కనికరించు. మా పొరపాట్లు మా విధేతలు ఏమున్నాయో మాకు తెలియదు, కానీ అవన్నిటిని మేము సరి చేసుకొని నీ సువార్తను ప్రకటించుటకు, అనేక ఆత్మను రక్షించుటకు ప్రభువా మమ్మల్ని తిరిగి ఆయుత్తపరచండి, బలపరచండి, స్వేచ్ఛను అనుగ్రహించండి నాయన. నీ కృపను అందించి మేము అద్భుతమైన కార్యం నాయన, అద్భుతమైన కార్యము ఈ భారతదేశంలో ఇప్పుడున్న పరిస్థితిలో మేము చూచుటకు త్వరగా నీ కార్యము జరిగించి ప్రభువా నీ ఆశ్చర్యమైన కార్యం మేము చూచినట్లుగా, కనులారా మేము చూచినట్లుగా కృప చూపి సహాయం అందించమని ఈ కొద్ది ప్రార్థన మనవులు తండ్రి నీ పాద సన్నిధికి సమర్పిస్తూ నీ బిడ్డలందరికీ నీ స్వరక్తమిచ్చి కొనుక్కున్న నీ పిల్లల్ని, మీ సంఘమును రక్షించి కాపాడి కృప చూపి సహాయం అందించమని ఈ కొద్ది ప్రార్థన మనల్ని సమాధానం మాకు దయచేయమని యేసుకృష్ణాములు ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దీవెన మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తన దాసులకి దాసురాళ్ళకి ఇప్పుడు జరుగుతున్నటువంటి మరి ఈ భయంకరమైన పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ దేవుని సమాధానము కలుగునుగాక, ఆయన నడిపించునుగాక, సమాధానం కలుగు చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు బిడ్లారా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవాదేవుడు మనకు అందించిన విలువైన మాటను బట్టి ఆయనకు మహిమ కలుగునుగాక. నిజంగా నాకు కూడా చాలా ఆశ్చర్యం వేస్తుంది పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు, ఆయన మాటలు, ఆయన ప్రత్యక్షత. ఆయన మాట్లాడుతుంటే నేను కూడా వింటున్నాను. ఎంత చక్కటి ప్రత్యక్షత ప్రభు అందించాడు. ప్రియబిడ్డలారా, ఖచ్చితంగా మనం జవాబు చూడబోతున్నాం. దయచేసి అందరూ కూడా ప్రార్థనలో గడపండి. ప్రియబిడ్డలారా, ప్రార్థన చేయండి. ఒకరికొకరం ప్రార్థన చేసుకుందాం. ప్రభు రాజ్యాన్ని, నరకానికి వెళ్ళడానికి ఎన్నో ఆత్మలు సిద్ధంగా ఉన్నాయి. ఆత్మలన్నిటిని రక్షించడానికి మనకు బాధ్యత అప్పగించిన దేవుణ్ణి మనం మరి బతిమాలుకుందాం. గొప్ప అద్భుతాన్ని మనం చూడాలి. ప్రియబిడ్డలారా, ఆయన సమాధానాన్ని మనం చూడాలి. తిరిగి స్వేచ్ఛగా ఆయన పని జరిగించబడ్డానికి మనం ప్రభు పాదాలు పట్టుకున్నాం. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ. మీరు, మీ కుటుంబాలు, మరి మీ యొక్క పరిచర్లు ఆశీర్వదించబడును గాక. ప్రభు తోడైండి నడిపించును గాక. ఒకరి కొరకు ఒకరం ప్రార్థించుకుందాం. ఒకరి కొరకు ఒకరం దేవుని కొరకు మొరపెడదాం. సమాధానం కలిగి ఉందాం. కనుక రేపు ఉదయం సండే ఖచ్చితంగా 9ంటికి మరి పునరుత్థాన దినపు ఆరాధన, ఈస్టర్ పండగ ఆరాధన 9ంటికి ఉంటుంది. శక్తివంతమైన వర్తమానం ఉంటుంది. రండి, పాల్గొనండి. పరిశుద్ధాత్మ దేవుని మాటలు మనం విందాం. ఈ చివరి దినాలు ఆ పునరుత్థాన శక్తి యొక్క ఆ కృపను మనం పొందుకొని మనం ఆయన కొరకు బ్రతుకుదాం. ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాం. ప్రియబిడ్డలారా, హల్లెలూయా. కనుక ఈ వర్తమానం నిన్ను దర్శిస్తే కామెంట్ చేయి. క్రొత్తగా ప్రభు నీతో మాట్లాడితే మరి కామెంట్ చేయి, ఇతరులకు అందించు. తద్వారా దేవుడు నేను దీవిస్తాడు. ఈ వర్తమానంలో సత్యాన్ని గ్రహించు, సత్యానికి లోబడు, సత్యంలో ప్రతిష్ఠ చేయబడాలి. హల్లెలూయా. సత్యాన్ని సత్యంగానే మనం వినాలి, సత్యంగానే గ్రహించాలి, సత్యంగానే బ్రతకాలి. హల్లెలూయా. కనుక ప్రియబిడ్డలారా, ఖచ్చితంగా ఈ వర్తమానం మిమ్మల్ని ధైర్యపరిస్తే, మీకు ఒక క్రొత్త అనుభవంలోకి నడిపిస్తే మరి ఇతరులకు అందించండి. నా కొరకు, నా బిడ్డల కొరకు పరిచయం
3 చోట్ల ఉన్న పరిచర్య కొరకు దయచేసి మా పరిచర్య కొరకు ప్రార్థించండి. మీ కొరకు నేను, నా కొరకు మీరు ప్రార్థించండి.